ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తానండి. ఈరోజు ఈ చిన్న క్లుప్త సందేశంలో మనం దేవుని నమ్ముకోవాలి, దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి అనేది కొన్ని విషయాలు మనం బైబిల్ నుండి ధ్యానం చేసుకుందాం. ఈరోజు చూడండి, ధ్యానాంశంగా కీర్తనలు 37వ కీర్తన 5వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చూద్దాం. చూడండి, నీ మార్గము యెహోవాకి అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఈరోజు మన యొక్క వాక్య మూల అంశం ఏంటంటే మనము ఆయనను నమ్ముకోవాలి. ఏ ఏ విషయాల్లో మనం నమ్ముకోవాలి? అన్ని విషయాలలో మనం ఆయన నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఈ సృష్టిని తన యొక్క నోటి వాక్కు ద్వారా ఆయన సృష్టించిన దేవుడు అనమాట. ఆయన యొక్క సంకల్పంలో నీవు నేను ఉన్నాము అంటే అది ఎంత ఆనందించవలసినటువంటి అంశం అంటే ఈరోజు నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఈరోజు మనం జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన యుగాయుగంలో సజీవుడై ఉన్నాడు. ఆయన ఒక దినం నీ కొరకు నా కొరకు రానై ఉన్నాడు. ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు అని బైబిల్లో ఎంతో తేటగా ఉన్నటువంటి వాగ్దాలన్నీ కూడా మనం నమ్మి ఉండాలన్నమాట. దేవుని వాక్యంలో మనం చూసుకున్న రీతిగా కీర్తనలు 37వ కీర్తన 5వ వచనంలో మనం చదువుకున్న రీతిగా నీవు ఆయనను నమ్ముకొనుము. కొన్నిసార్లు మనం మన తల్లిదండ్రులను కానీ, లేకపోతే మన బంధుమిత్రులను కానీ, మన స్నేహితులను కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని కానీ మనం నమ్మి ఉంటాం. కానీ వాళ్ళని వీళ్ళని నమ్మటం కంటే కూడా మనం దేవుని నమ్ముకోవడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి అంశం అన్నమాట. అందుకే దేవుని వాక్యంలో ఉంది, రాజులను నమ్ముకున్నటి కన్నా యెహోవాని ఆశ్రయించుట మేలు. ఏంటంటే నిజమే, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో ఉండి ఉండొచ్చేమో, కానీ మన దేవుడి దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తామో ఖచ్చితంగా ఆయన మనకి ఎప్పుడు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన్ని నమ్ముకున్న జనుల్ని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కానే కాదని దేవుడి వాక్యంలో చాలా తేటగా ఉంది. ఈరోజు ఒక 3 అంశాలు నేను చెప్తానన్నమాట. మనం ఏ ఏ విషయాలలో మనం ఆయన్ని నమ్ముకొని ఉండాలి అనేది ఒక 3 అంశాలు మనం చూద్దాము. మొట్టమొదటిగా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఈ విధంగా ఉంది, మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వచ్చు వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాము. మనలో సత్క్రియను ఆరంభించినటువంటి దేవుడు ఖచ్చితంగా ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా దాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇప్పుడు చాలామంది దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో కొనసాగేటప్పుడు మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం వెనుక తగ్గటం కానీ, లేకపోతే ఇంకా ఆ పరిచర్య ఆగిపోవటం కానీ అలా మనం ఎన్నడూ చేయకూడదు అనమాట. మరి ముఖ్యంగా దేవుడు పని చేసేటప్పుడు మనకి సాతాను నుండి భయంకరమైనటువంటి శోధనలు మనం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. కానీ ఈ శోధనలన్నింటిలో కూడా మనం ఆగిపోకూడదు. మనం ఎక్కడ మన ప్రయాణం ఏ విధంగా మన యొక్క నిత్య రాజ్యానికి వెళ్ళేటువంటి ఈ యొక్క జీవిత ప్రయాణంలో మనం ఎక్కడా కూడా ఆగిపోకూడదు. అందుకనే కదా దేవుడు వాక్యం చెప్తున్నాడు, మన జీవితంలో మనల్ని నడిపించే మన దేవుడు, మన జీవితంలో సత్క్రియని ఆరంభించినటువంటి దేవుడు ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా దాన్ని కొనసాగిస్తాడు అని మనం నమ్మి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఇది దేవుడు నీతో నాతో చాలా సూటిగా మాట్లాడుతున్నటువంటి విషయం. ఆయన వచ్చే వరకు కూడా ఆయన మనల్ని సత్క్రియల్ని ఆరంభించిన దేవుడు మనల్ని మంచిగా మనల్ని నడిపిస్తాడు అనేది చాలా రూఢిగా నమ్ముచున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాము. చూడండి, ఇక్కడ పౌలు కూడా చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడును కానే కాదు. చూడండి, ఒక మాట ఉండే 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఆ హేతు చేత ఈ శ్రమల్ని అనుభవించుచున్నాను కానీ నేను నమ్మి ఉన్న వాణ్ణి ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను నమ్మి ఉన్న వాణ్ణి ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. మనం ఎప్పుడు కూడా మనం నమ్మి ఉంటున్నామంటే మనం మన దేవుని ఎరిగి ఉండాలి. అందుకదా దేవుని వాక్యంలో రుచి చూచి ఎరుగుడి ఆయన ఉత్తముడని అని దేవుని వాక్యంలో అని ఉంటుంది అనమాట. సో అందుకే పౌలు అన్నాడు, నేను నమ్మువాన్ని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. ఈరోజు మనం ఫస్ట్గా మనం ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి, ఆయన వాగ్దానాలని నమ్మాలి, ఆయన చిత్తాన్ని నమ్మాలి, ఆయన యొక్క మార్గాలను నమ్మాలి.
మన నిత్య రాజ్యాన్ని నమ్మాలి, ఆయన్ని మనం పరిపూర్ణంగా నమ్మాలి, ఆయన యందు మనం ఆనుకొని ఉండాలి. ఆయన మొట్టమొదటిగా మనం చూసుకున్నాము, మనలో సత్క్రియని ఆరంభించిన దేవుడు అది అంత్యం వరకు కొనసాగిస్తాడని నమ్మి ఉండాలి. రెండవదిగా మనం చూస్తాము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా ఉంది. మరణమైనను జీవమైనను దేవతలైనను ప్రధానులైనను ఉన్నవని ఉన్నవని అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనము ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఈ 8వ అధ్యాయము ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే, క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏ శిక్ష విధింపబడదు అని స్టార్ట్ అవుతూ, ఇదే 8వ అధ్యాయము క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయిపు వాడు ఎవరు లేరు అని ఈ యొక్క 8వ అధ్యాయం ముగించబడుతుంది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను ఎక్కువగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కనుక మనం చదువుకుంటే అందులో చాలా విషయాలు, ఇట్ స్టార్ట్స్ విత్ నో కండమ్నేషన్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ నో సపరేషన్. ఏంటంటే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాళ్ళు ఎవరు లేరని మనం రూఢిగా నమ్మాలి అని దేవుని వాక్యంలో మనం చాలా తేటగా చూస్తాం. మొట్టమొదటిగా మనం చూసాము, మనలో సత్క్రియని ఆరంభించిన వాడు అంతము వరకు, యేసుక్రీస్తు రాకడ వరకు దాన్ని కొనసాగిస్తాడని నమ్మి ఉండాలి. రెండోదిగా మనం చూసాము, యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాళ్ళు ఏది లేదు అని మనం చాలా రూఢిగా నమ్మి ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మూడవదిగా మనం చూద్దాము, చూడండి, మూడవ అంశం మనం చూద్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట ఈ విధంగా ఉంది. అందుచేత ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి. మనము దేవుని నమ్ముకోవాలి, దేవుని నమ్మి ఉండాలి అని దేవుని వాక్యంలో మనం చాలా తేటగా చూసాము. మూడవదిగా ఏ విషయంలో మనం నమ్మి ఉండాలి అంటే, మనం ప్రార్థన చేసిన వాటి అన్నిటికీ కూడా మనం జవాబు దొరికింది, దేవుడు జవాబు దయచేశాడు అని మనం నమ్మి ఉండాలి అనేది దేవుని వాక్యంలో మనం చాలా తేటగా చూస్తాము. బైబిల్ అనేది ఇట్స్ అన్ అన్ఇంటరప్టెడ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అనేది ఆషామాష కానే కాదు. ఈరోజు ప్రార్థన ద్వారా ప్రపంచాలని తలకిందులుగా చేసినటువంటి దైవజనులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్పిన సమయం కాదు, కానీ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి విషయాలను సాధ్యపరిచారు. అందుకే ఒక దైవజనుడు అంటాడు, ఏ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్ ఈజ్ ఎ పవర్ఫుల్ క్రిస్టియన్ అని చెప్తూ ఉంటాడు అనమాట. అయితే ఈరోజు ఒక 3 అంశాలు మనం చూసుకున్నాము. మొట్టమొదటిగా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయిపు వారు ఎవరు లేరు. మొట్టమొదటిగా చూసుకున్నాము, మనలో సత్క్రియల్ని ఆరంభించిన వాడు అంత్యము వరకు దాన్ని కొనసాగిస్తాడు అని మనం నమ్మి ఉండాలి. రెండోదిగా క్రీస్తు ప్రేమను మనల్ని ఎడబాపు చేసేవారు ఎవరు ఉండరని మనం నమ్మి ఉండాలి. మూడోదిగా మనం ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకి జవాబు దయచేశాడు అని మనం విశ్వాసంతో నమ్మి ఉండాలి అని దేవుని వాక్యంలో చాలా తేటగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ యొక్క చిన్న షార్ట్ మెసేజ్ ద్వారా మీరు దేవునికి మరింత దగ్గర అవ్వాలని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ గల దేవా, నా గొప్ప రాజ్యానికి వందనాలు రచనైన ప్రభా, నేను ధ్యానించినటువంటి అంశం నిన్ను నమ్ముకొని ఉండాలి అని దేవుని వాక్యంలో ఉందయ్యా నాయన ప్రభా. నాయన మొట్టమొదటిగా నాయన ప్రభా, మాలో మీరు సత్క్రియని ఆరంభించారు, ఇది అంతము వరకు కొనసాగిస్తారని మేమును నైనా ఈ యొక్క ప్రోగ్రాం చూసే ప్రతి ఒక్కరు రూఢిగా నమ్మేలాగా సహాయం చేయండి. రెండోది నైనా నీ ప్రేమను బట్టి, నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాళ్ళు ఎవరు లేరని మేము నమ్మి ఉండాలి. మూడవదిగా రాజా నైనా ప్రభా, నైనా మాలో ఉన్నటువంటి ఆ యొక్క క్రియని మీరు పరిపూర్ణ చేస్తారని మేము రూఢిగా నమ్మి ఉండాలని దేవుని వాక్యంలో మనం చూసాము. నేను అటు రీతిగా నైనా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళని స్థిరపరచండి, పరిపూర్ణంగా నీ మీద ఆనుకోవడానికి సహాయం చేయండి. నీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని దయచేయమని నా ప్రభును నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకున్నాం తండ్రి. Amen. May God bless you, dear brothers and sisters, and we'll see you soon. Thank you so much.